నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. రక్షణ శాఖ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కూడా కంటోన్మెంట్ అధికారులు ఏదైనా నిలమట్టం చేశారు. ఆల్రెడీ అక్కడ ఉన్న భవనానికి నోటీసులు జారీ చేశామని చెప్పి కూడా కంటోన్మెంట్ అధికారులు చెప్తున్నారు. కాకపోతే పికెట్ ఎరకల బస్తీలో ఉన్న భవనాన్ని కూడా వాళ్ళు నిలమట్టం చేశారు. ఈ వివరాల్లోకి వెళ్తే అక్కడ ఉన్న యజమాని, ఆ భవన యజమాని కూడా 90 ఏళ్ళుగా మేము ఇక్కడే ఉంటున్నాం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం కోర్టుకు పోయే సమయం కూడా ఇవ్వకుండా మా భవనాన్ని కూడా నేలమట్టం చేశారని కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్న బాధితులు కూడా ఆ పికెట్ ఎరకల బస్తీలో ఉన్న బాధితులందరూ కూడా ఎరకల సామాజిక వర్గం నుంచి వచ్చిన ఈ భవనాన్ని కూడా 50 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు. కావాలని చెప్పే కక్ష పూరితంగా పోలీస్ బందోబస్తుతో వచ్చి ఇదంతా ఈ నిర్మాణాన్ని కూడా వాళ్ళు కావాలని చెప్పి ఇదంతా కూల్చేశారని చెప్పి కూడా అక్కడ ఉన్న బాధితులందరూ కూడా చెప్తున్నారు. 1933 లో బ్రిటిష్ కౌన్సిల్ ఇచ్చిన 50 హౌసెస్ ఇక్కడ ఉన్నాయండి. మేము ఎస్టీ క్యాస్ట్ ఎరకలకి మేము ఎరకల బేస్డ్ ఇక్కడ 50 ఇయర్స్ నుంచి 90 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ కోసం మొత్తం 50 హౌసెస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. దాని తర్వాత మా ఇల్లు మొత్తం పాతిళ్ళు కులబడిపోతే మేము దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాము. రీకన్స్ట్రక్షన్ చేసుకున్నాక మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు, కంటోన్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత డిఫెన్స్ వాళ్ళు వచ్చి సర్వే చేసుకొని సర్వే ప్రకారంగా ఇది మొత్తం డిఫెన్స్ లోకి వస్తుంది అని చెప్పి అది మొత్తం డెమాలిషన్ చేయాలి, మొత్తం వేకేట్ చేయాలని చెప్పినారు. దాని తర్వాత మేము కోర్టు త్రూగా వెళ్తున్నాము, అడ్వకేట్ ని పట్టుకున్నాము. మాకు 9th డేట్ ఇచ్చినారు స్టే కోసం. అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పినారు. ఈ రోజు వచ్చి మొత్తం డెమాలిష్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏ రైట్ లేదు. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు కోర్టులో నుంచి. ఇన్స్ట్రక్షన్ తీసుకున్న వరకు డేట్ ఇచ్చినప్పుడు డేట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు ఆగి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టుకొని వచ్చి ఉట్టి మా ఒక్కిల్లే డిఫెన్స్ లో ఉంది అని చెప్పి మొత్తం డెమాలిషన్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఇల్లు ఒక్కటే ఉంది, మొత్తం ఇదంతా డిఫెన్స్ ల్యాండ్ ఇదంతా. కానీ ఇల్లు గురించి కంప్లైంట్ పట్టుకొని ఎవరో అన్ని ఇళ్ళ గురించి చెప్తలే. నా ఇల్లు ఒక్కటే డిఫెన్స్ లోకి వస్తుందని చెప్తున్నా సార్. ఇది అన్యాయం సార్. దీవో అయితే కంపల్సరీగా ఇది యాక్షన్ తీసుకొని చేస్తుంది సార్. మా ఇంటి మీద ఎవరైతే కంప్లైంట్ తీసుకుంటే ఆ కంప్లైంట్ గురించి ఒక్క కంప్లైంట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ప్రాబ్లం గురించి అర్థం చేసుకోలేదు. మేము కష్టపడి మా ఇంట్లో పాదిళ్ళు మొత్తం కూలిపోయింది సార్. కూలిపోయినాకనే కట్టుకున్నాం సార్. ఇది అన్యాయం చేస్తారు. పాదిళ్ళు కూడా కూలబడుతుంది సార్. ఎంత ఆపినా ఆపలేదు సార్. ఇయర్స్ ఉన్నప్పుడు లేనప్పుడు ఇప్పుడు వచ్చి ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఇన్ని ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడే వచ్చి ఒకరు అంత కన్సర్న్ ఉంటే అప్పుడే వచ్చి అడిగేది ఉండే. వాళ్ళ కన్సిడర్ వేరే విధంగా మేము ఫాలో అవుతుండే. ఇన్ని ఇయర్స్ లేని ఇప్పుడు వచ్చి ఇంత యాక్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? ఎవరు పైసలు తింటున్నారు? కంప్లైంట్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పేరు కూడా రివీల్ చేయట్లేదు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న టైమ్ 24/7 టీవీ. కెమెరామెన్ లక్ష్మణ్ తో మధు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.